ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాసినటువంటి మాటలను మేము ఆలోచించి తండ్రి మీకు ఇష్టమైనవి చేయుటకే మేము వచ్చాం కనుక మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లగా ఉండగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించెను. మరియు ఆయన నేను యెష్షై కుమారుడగు దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చారని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అంటే దావీదు గురించి ఇచ్చినటువంటి దేవుడు నీ గురించి నా గురించి కూడా దేవుడు చెప్పాలి. దావీదును ఇష్టానుసారుడైన మనుషుడు ఉద్దేశాలు నెరవేర్చాడు అని దావీదు అన్నాడు దేవుడు. మరి ఈరోజు మనల్ని కూడా దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు అని మన గురించి దేవుడు ఖచ్చితంగా చెప్పాలి. ఆ రోజు సర్వసత్యం 66 పుస్తకాలు ఆ రోజు దావీదు దగ్గర లేవు. కానీ వ్రాయబడిన సర్వసత్యం లేకపోయినా దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాడు. వ్రాయబడినటువంటి ఉద్దేశాలు సంపూర్ణముగా లేకపోయినా దేవుని ఉద్దేశాలన్నీ దావీదు ఆ రోజు నెరవేర్చాడు. మరి దేవుని ఇష్టం నెరవేర్చడంలో మరి దావీదు ఆ రోజు దేవుని కొరకు ఎన్నో కీర్తనలు రాసి ఏ విధంగా అతన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడో ఒకసారి మనం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మరియు దావీదును 2వ దినవృత్తాంతములు 29:25. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించెను. చూడండి, దావీదు మరి దేవుని స్తుతించాలి అని స్వరమండలాలు, ఆ మందిరంలో తాళాలు, అలాగే సితారలు, ఇవన్నీ వాయించుటకు ఎవరిని ఏర్పాటు చేశాడంటే లేవీలను ఏర్పాటు చేశాడట. లేవీలను ఏర్పాటు చేస్తే దేవుడు అంటున్నాడు, అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. చూసారండి, అవును, ఇలాగే జరగాలి. అందులో నన్ను స్తుతించడానికి, నన్ను కీర్తించడానికి మందిరములో ఇవి మీరు చేయించండి అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడట. అలాగే 26వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు
లేవీలును బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. ఎవరిని దావీదు నియమించాడో చూడండి. ఎవరెవరినో ఆయన నియమించలేదు, ఎవరెవరినో వాయించడానికి పెట్టుకోలేదు. ఎవరిని పెట్టుకున్నాడు? లేవీలు, యాజకులు. అంటే యాజకులు బూరలు మరి ఊదటానికి, వాయిద్యములు వాయించుటకును మరి దావీదు మరి యాజకులను నియమించాడు. అంటే ఎందుకు ఆ రోజు యాజకుల్ని ఏర్పాటు చేశాడు? దేవుని స్తుతించడానికి, దేవుని కొరకు వాయిద్యం వాయించడానికి. ఆయన రాసినటువంటి కీర్తనలు, ఆయన రాసినటువంటి పాటలు ఇవన్నీ వాయించడానికి, అంటే ఇంపుగా వాయించడానికి నిజంగా దావీదు గారు ఆనాడు ఏర్పాటు చేశాడు. అంటే ఆ రోజు వాయించింది లేవీలు, యాజకులు అయితే మరి ఈరోజు ఎవరు ఆ పాటలు పాడాలి? ఈరోజు ఎవరు స్తుతించాలి? ఈరోజు మనమెవరు? 1 పేతురు 2:9 వారే మీరెవరు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. మనం అంతా ఎవరండి? యాజకులం, రాజులైన యాజక సమూహము. ఆ రోజు వాయిద్యములు వాయించి మరి ఈ కీర్తనలు అవి కూడా విడిపించడానికి ఆ రోజు లేవీలను, యాజకులను ఎలాగైతే మరి ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు కూడానండి మనమే యాజకులం. మనమే దేవుని గురించి క్రొత్త పాటైనా రాయాలి. మనమే దేవుని గురించి మంచి మంచి విషయాలతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి, బోధతో కూడుకున్నటువంటి ఎన్నో విషయాలు మనం రాసి లోకానికి అందించాలి. అందుకే మనల్ని అంటున్నాడు 9వ వచనం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు కదా. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. యేసు గుణాతిశయములను ప్రచురము చేయాలి. యేసు యొక్క గుణాలను నిజంగా యాజకులుగా మనం చేసాం. BOUI ద్వారా నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను, అసలు ఎవరైనా ఆయన గుణాలు ఎలాంటి అతను యేసుప్రభు అంటే నిజంగా మనం పోయిన సంవత్సరం విడుదల చేసినటువంటి సాంగ్ ఉంది మహనీయులకు. యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశమైనా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలోనైనా యేసును తెలియనివాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వల్ల కలిగింది.
మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, అభిమానులు మహనీయులకు ఎవరు లేరు. మధ్యవర్తి మాట ఏమనుకున్నారు? అది కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు. పురుషులందరికంటే పుణ్య పురుషుడు, శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి పురుషులందరికంటే అసలు ఆ పదం ఏంటండి అది? పురుషులందరికంటే పుణ్యపురుషుడు వేరయ్యా అని పాప మాకు చెప్పాడు. పురుషులందరికంటే పుణ్యపురుషుడు ఎవరు? పుణ్యపురుషుడే, మళ్ళీ లక్కీగా శకపురుషుడు. చూడండి, అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజకులు. సరే, రాజులు, మీరు యాజకులు.
ఆ రోజు యాజకులే వాయించేవారు. దేవుడు యాజకులనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు యావత్తు ప్రపంచానికి అందించడానికి దేవుడు ఈ రాజులైన మనలను ఈ తరంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నిజంగా దేవుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా విడుదలైనటువంటి ఎన్నో పాటలు, ప్రతి పాట బోధ, ప్రతి పాట బుద్ధి, ప్రతి పాటలో యేసుప్రభువుని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, అంటే దేవుని యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను నువ్వు ప్రచురము చేయడానికి వెళ్ళి చెబుతున్నావా? పాట ద్వారా రాసి చెబుతున్నావా? మంచి ఇంపైనటువంటి పాటలతో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఆలోచించాలి. మనం ఒకసారి చదివారు, మళ్ళీ ఒకసారి చదవండి. కీర్తనలు 33:3. కీర్తనలు 33:3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడండి. ఉత్సాహ ధ్వనితో. సరే, నూతన కీర్తన పాడండి. అలా దేవుడికి కూడా ఏమనిపిస్తుందండి? ఏదో పాత పాటలేనా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను వచ్చాయి. అందులోనే అరిగిపోయిన పాట ఏంటంటే పరిశుద్ధ 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 ప్రభువా, అందరికీ వచ్చింది. వరదూతాలైనా నిన్ను వర్ణింపగలరా? మళ్ళీ ఇదొకటి అండి, వరదూతాలైనా నిన్ను వర్ణింపగలరా? మరి ఇంతకీ దేవదూతలు ఏం చేస్తున్నారు? కోటాను కోట్ల సంవత్సరాలు వర్ణించడం లేదా? దేవుని స్తుతించడం లేదా? మహిమపరచడం లేదా? గాన ప్రతిగానాలు చేయడం లేదా? ఏవేవో పాత పాటలు. ఈరోజుకి చూడండి, ఎన్నో సంఘాలలో ఏదో పాట, పాతవే, ఆ పాతవే 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 పాతవే, అందులో బాగులేని పాటలు, ఓ మంచి రాగం లేని పాటలు. ఎలా పాడమంటున్నాడు ఆయన? ఉత్సాహ ధ్వనితో. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా వాయించండి, క్రొత్త కీర్తన పాడుడి, పాడండి. చూడండి, ఇంపుగా వాయించండి, కొత్త కీర్తన పాడండి. ఎవరైనా కొత్త కొత్త కీర్తనలు నిజంగా వేరే వేరే సంఘాల్లోని పాడుతుంటారా? ప్రతి సంవత్సరం కొత్త పాటలు వస్తుంటాయా? ప్రతి సంవత్సరం దేవునికి నిజంగా ఇంపుగా ఇంపుగా ఈ సంవత్సరం అయితే చెప్పలేనంత ఇంపు సొంపులు ఉన్నాయి, మరీ ఎక్కువైపోయి. చూద్దరు కానీ నేను కూడా సెలెక్ట్ చేయలేక చాలా కష్టంగా ఉంది నాకు. అన్నీ బాగున్నాయి అసలు. మ్యూజిక్ టాపు, రచన అయితే ఇంకా మరి ధర్మకార్యాలు మరి అందరికో అన్నీ ఇవ్వడం చూశారు. ఒక సాంగ్ రాశాను, బాగుంటుంది. టాప్ సాంగ్ అది, టాప్ లైఫ్లో. విచిత్రం ఏంటంటే బైబిల్ అంతా తిరిగిసి రాసేసాను. ఎలా రాశానో నాకు తెలియదు. అది అసలు మీరు ఎక్కడ వదలలేనివన్నీ రాశాను. ఇది మీరే విని బాబా ఏంటి అసలు, ఈ రచన ఏంటి, ఈ రాగం ఏంటి, ఈ పాట ఏంటి, ఈ మాటలేంటి, ఇలా చేయాలా, మనం ఇలాగే ఇవ్వాలా? చాలామంది అది విని చాలా ప్రేరణ పొందుతారండి ఖచ్చితంగా. దేవుడు అందుకే ఆ రోజు దావీదుతో, ఆ రోజు కీర్తనలు రాసినటువంటి దావీదు ఆ రోజు ఏమని అంటున్నాడు? దేవుని గురించి నూతన కీర్తన పాడుడి, నూతన కీర్తన పాడండి, ఉత్సాహ ధ్వనితో, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా వాయించండి. చూసారా, ఇంపుగా మనమే వాయించాలి. మనం ఉత్సాహధ్వనితో పాటలు రాయాలి, హెచ్చరించే పాటలు, బుద్ధి కలిగే పాటలు. ఇవన్నీ నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు. నాకు ఎలా పాడాలో, నాకు ఎలా వాయించాలో, నా పాటలను ఎలాగా కట్టాలో, నా కొరకు ఎలాంటి కీర్తనలు రాయాలో, అందులో ఏ మాటలు ఉండాలో, ఇవన్నీ నిజంగా దావీదు ఎంత ఆలోచించాడో ఒకసారి మీరు ఆలోచించాలి.
ఆయన ఎంత చక్కగా ఆయన జీవితంలో ఆయన రాసినటువంటి కీర్తనలకు ఆయన సంగీతం చెయ్యాలని అనుకునేటప్పుడు కూడా వాయిద్యాలు వాయించడానికి లేవీలను, యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈరోజు కూడా నిజంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మనమే ఈరోజు ఎన్నో రకాలైనటువంటి పాటలు ఇవన్నీ మనం రిలీజ్ చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం అయిపోగానే నాకు అనిపిస్తుంది ఎలా వస్తాయా అనుకొని. మీరు సెమినార్లో ఉంటారు కానీ నాకు అప్పటికి నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టు బుర్రలో తిరుగుతుంటుంది. ఇదేంటి ఇన్ని పాటలు రాస్తే అంతా అయిపోయింది, ఇంకేం రాయాలి. మళ్ళీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గూర్చి నూతన కీర్తనల్లో పాడండి. ఎలా వాయించాలో అది కూడా 144 కీర్తన 9 కీర్తనలో 144:9 దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను 10 తంతుల సితారాతో. చూసారా ఈయన ఎలా చెప్పుకుంటున్నాడు. ఈయన దేవుడికి ఆయన చెప్పుకుంటున్నాడు. చూడండి, మీరు చెప్పారేంటి ఎప్పుడైనా, దేవా నీ కొరకు నేను ఒక కొత్త కీర్తన, కొత్తదని నేను రాయాలనుకుంటున్నాను, అది 10 తంతుల సితారతో నేను వాయించాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పారు దేవుడికి ఎందుకు ఆయన చెప్పుకుంటున్నాడు? దేవునికి ఏమి ఇష్టమో, ఏ విధంగా ఆయనను స్తుతించాలో, ఆయన మాటలు పాటలుగా ప్రజల మధ్యకు ఎలా పంపించాలో. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రసంగాలు మనుషులు వినాలంటే కష్టం, కానీ అదే పాటలు అనుకోండి, పాట అనేసరికి నిజంగా మనుషులు ఆశ్చర్యపోతారండి. అందరూ అలాగా అవక్కైపోతారు. ఈసారి వేలిముద్ర మీద ఒక పాట రాశాను, నేను లీక్ చేశాను, మీరు కూడా రాసుకోండి కావలిస్తే. వేలిముద్ర మీద ఎంత వండర్ఫుల్ రచన అంటే అది విన్న తర్వాత మీరే అంటారు, బాబ్బా ఏంటి ఇంత బాగుంది అనిపిస్తుంది. నిజంగా కొత్త కీర్తన అది. ప్రతి మనిషికి వేలిముద్ర ఉంది, నీకు వేలిముద్ర ఉంది, నాకు వేలిముద్ర ఉంది. 750 కోట్ల మందికి వేలిముద్రలు ఉన్నాయి. ఎందుకు అసలు వేలిముద్ర వేశాడు? ఎందుకు వేలిముద్ర వేశాడు? వేలిముద్ర ఒక్కటే ఎందుకు వేశాడు? దీనికి బైబిల్లో ఉన్నటువంటి మరి 37వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 37:7, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు, మనుషులందరూ సృష్టి కార్యం తెలుసుకోవాలి. మనుషులందరూ సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అబ్బా, ఎవరి చేతిని చూసినా సృష్టి కార్యక్రమం అర్థమైపోద్ది. ఇది చూడండి ఎంత బాగుందో. ఎవరి చేయి చూసినా, నాది చూసినా, నీది చూసినా మనిషి చెయ్యి చూస్తేనట సృష్టి కార్యక్రమం అర్థమైపోద్దట. సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించాను. ఏమని బిగించాడు? ఏమని వేలిముద్ర వేశాడంటే, నాకున్న వేలిముద్ర ప్రపంచంలో ఎవరికి ఉండడు, మీకున్న వేలిముద్ర ఎవరికి ఉండదు. అంటే వేలిముద్ర ఎవరికైనా ఒక్కటే. 700 కోట్ల మంది మనుషులైనా 750 కోట్ల మందికి ఎవరి వేలిముద్ర వారికే ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. ఎందుకు ఒక్కటే ఉంటుందంటే సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకోవడానికి వేశాను. చూడండి ఎంత బాగుందో. సృష్టికర్త ఒక్కడే. సృష్టి కార్యం చేసింది ఎవరు? 3 దేవుళ్ళ, 100 మంది దేవుళ్ళ, 1,000,000 మంది దేవుళ్ళ? సృష్టికర్తలు ఎంతమంది?
సృష్టికర్త ఎంతమందో తెలుసుకోవాలనుకుంటే ఇగో నీ చేయిని చూసుకో, నీ వేలిముద్ర ఒకటేనా? అదిగో దేవుడు కూడా ఒక్కడే. నీ వాసన ఒకటేనా? దేవుడు కూడా ఒక్కడే. నీ కన్ను, నీకున్న కన్ను, నీ కన్ను ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదు, నీది నీ కన్నే. మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఐ టెస్ట్ చేస్తారు. ఒకసారి నీకు ఇలా టెస్ట్ చేశారంటే తెలిసిపోతుంది వాళ్ళకి, ఆహా ఇతను ఫలానా అతను, అంతే. నాలాంటి కన్ను ఇంకెవరికి ఉండదు. అంటే నీ కన్ను ఒకటేనా? అవును, నీది నీదే, ఒకటే. దేవుడు ఒక్కడే. వాసన ఒక్కటే, దేవుడు ఒక్కడే. వేలిముద్ర ఒకటే, దేవుడు ఒక్కడే. నీ కన్ను ఒకటే, దేవుడు ఒక్కడే అని రాశాను. ఏమని రాశానంటే, గుర్తిస్తున్నావు నేరస్తుడిని వాసన చూసి, గుర్తుపట్టలేదు ఆ దేవుడిని. కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవా? ఈ తేడా చూసైనా ఒకడని నువ్వు వెరగవా? వేలిముద్ర నీకుందని. లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నానంటే, చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా. చేతిని బిగించి ముద్ర వేసాడు కదా, ఏమని ముద్ర వేశాడు? ఇది ఒకటే, ఇది చూపుడు వేలు ఒకటే, మధ్యపు వేలు ఒకటే, ఈ వేలు ఉంగరపు వేలు ఒకటే, చిటికిన వేలు ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, దేవుడు ఒక్కడే. చేతిని బిగించి ముద్ర వేశాడు. లోకంలో ఎవడైనా ఏమనుకుంటున్నా, ఇది ఖచ్చితంగా ఇది కొత్త పాట, ఇది నూతన కీర్తన, చాలా ఇంపుగా వాయించాను. ఎవరు వాయించాలి? యాజకులు. ఎవరు వాయించాలి? యాజకులు. యాజకుడు నువ్వు అయినప్పుడు, యాజకుడుగా ఆ రోజు యాజకులు ఏం చేశారు, ఈరోజు యాజకుడుగా నువ్వేం చేశావు? ఆ రోజు నా ఇష్టానుసారుడు అని దావీదుని ఎందుకు అన్నాడు? నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు అని దావీదుని ఎందుకు అన్నాడు? ఈరోజు నువ్వు కూడా ఇష్టానుసారుడుగా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడుగా అని అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇవన్నీ అసలు మనం ఆలోచించుకోవడం లేదు. దావీదు గురించి మాత్రం 100 సార్లు చెప్తాం. అది అయిపోయింది. ఆయన ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చాడు. ఓకే, మరి నీ సంగతి? నిన్ను దేవుడు అనాలి కదా, నిన్ను దేవుడు కూడా అనాలి. నిజంగా నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. నా మాటలు ఏంటి? నా మాటలలోని మంచి మంచి సంగతులను నూతనంగా, క్రొత్తగా ఈ సమాజానికి అందించాలి. ప్రసంగం వినకపోయినా పాటైనా విని ప్రజలు మారుతారు, బుద్ధి తెచ్చుకుంటారు, హెచ్చరింపబడతారు అని దేవుడు అనుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే 45 కీర్తన 1, కీర్తన 45:1, ఒక దివ్యమైన సంగతితో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతి, ఒక మంచి విషయం రాద్దామని నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. నా నాలుక రాయువాని కలము వలె ఉన్నది. నా నాలుక ఎలాగుందంటే త్వరగా 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 రాసేస్తున్నటువంటి కలము వలె నా నాలుక. చూడండి, ఒక దివ్యమైన సంగతి, ఒక కొత్త విషయం నేను రాయాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, లోకానికి కొత్త కొత్త విషయాలు, ఒక దివ్యమైన సంగతి, ఒక కొత్త విషయం. అందుకే చూడండి, చరిత్రలో బోధకులలో జయశాలి గారు పెట్టినన్ని కొత్త టైటిల్స్ ప్రపంచంలో ఎవడు పెట్టలేడు. మనల్ని చూసే కాపీ కొట్టి మనల్ని కాపీ కొట్టామంటారు. నమస్కారం మీకు. ఏమంటారు?
మనల్ని చూసే కాపీ కొడతాం. లేకపోతే అంతవరకు ఏమున్నాయి టైటిల్స్? ఉజ్జీవ సభలో, స్వస్థత సభలో, సువార్త మహాసభలో కూడికలు, అంతే. ఈరోజు మనల్ని చూసి కొత్త కొత్త టైటిల్స్, ఒక దివ్యమైన సంగతి, ఒక మంచి విషయం చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మనసు తెలిసిన వారు, వాక్యం మీద పరిపూర్ణ అవగాహన కలిగిన వారు ఇలా రాస్తారు, ఇలాంటివి చెబుతారు. దేవుడికి ఇలాంటివి ఇష్టం కనుక మనం కూడా ఇలాగ చేస్తేనే బాగుంటుంది. ఏదో పాత విషయాలే చెప్పేస్తే బాగోదు. ప్రియమైన దేవుని పిల్లరా, కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటారా మరి మీరు? అంతేనా? కొత్త బట్టలు వేసుకోవాలి. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి కొత్త విషయం అవసరం లేదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక నూతనమైనది, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి సబ్జెక్ట్ చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు. అవును, నా ఉద్దేశాలు ఇలా రాయాలి, ఇలా చేయాలి, ఇలా చెప్పాలి, ఇలాంటి టైటిల్స్ పెట్టాలి. ఇగో ఆ రోజు యాజకులతో ఇలా చేయించాను, మిమ్మల్ని కూడా నేను యాజకులు అన్నాను, మీరు ఇలా చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మనల్ని కూడా దేవుడు నా ఇష్టానుసారుడు. అవును, నా ఉద్దేశాలు, నేనేమైతే అనుకున్నానో, నేను ఎలాగైతే అనుకున్నానో, నన్ను ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, నన్ను ఎలా మహిమపరచాలి, నా గురించి ఎలా చెప్పాలి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్పవాడు! మహనీయులకు మార్గదర్శి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది. తేదీ వేస్తారా, మానేస్తారా? చూసారండి, అంటే ఇది రాసేసారని నేను గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ అది ఏదో అయింది. అవి రాసేసిన తర్వాత నేను ఇప్పుడు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అవి ఎలాగొచ్చాయంటే అంతే, మరి అలాగే వస్తాయి. నిజంగా ఎన్నో ప్రతి సంవత్సరం మనం అందిస్తున్నాం. మరి దీనికి ఎంతోమంది మరి సహాయం చేస్తున్నారు. ఈసారి కూడా మీరు చాలా ఆనందించేటటువంటి పాటలు, దేవుడు కూడా బాగా ఆనందించేటటువంటి మంచి రచనలతో ఉన్నాయి. ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ ఇష్టమేంటో, మీ ఉద్దేశాలు ఏంటో ఇవన్నీ మేము తెలుసుకొని మేము చేయాలి. ప్రతిరోజు మీ గురించి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, అపోస్తలుల బోధ, సహవాసము, మరి మీకు ఇష్టమైనవి, మీ ఉద్దేశములు, మీరేమనుకున్నారో ఇవన్నీ మేము మా జీవితంలో చేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.